హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్కే ప్రిపరేషన్ అడ్డా. ఈరోజు మనం హిస్టరీ టాప్ 10 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. 1. హరప్పా నాగరికత ప్రధానంగా ఏ నదీ తీరంలో వికసించింది? ఆప్షన్లు: ఏ. గంగా, బి. యమున, సి. సింధు, డి. గోదావరి. సరైన సమాధానం సి. సింధు. దీనిని సింధులోయ నాగరికత అని కూడా పిలుస్తారు. క్రీస్తుపూర్వం 2500 ప్రాంతంలో వికసించిన ఈ నాగరికత ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటి. హరప్పా ప్రజలు అద్భుతమైన పట్టణ ప్రణాళికను కలిగి ఉండేవారు. కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టడం, డ్రైనేజీ వ్యవస్థ వీరి ప్రత్యేకత. గమనిక: గంగానదీ తీరంలో ఆర్య నాగరికత అంటే వేదకాలం వికసించింది. 2. బుద్ధుడు జన్మించిన స్థలం. ఆప్షన్లు: ఏ. బోధ్గయ, బి. సారనాథ్, సి. కుషీనగర్, డి. లుంబిని. సరైన సమాధానం డి. లుంబిని. గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 563లో నేపాల్లోని లుంబిని వనంలో జన్మించారు. మిగిలిన ఆప్షన్ల ప్రాముఖ్యత: బోధ్గయ, ఇక్కడ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది. సారనాథ్, బుద్ధుడు తన మొదటి బోధన అంటే ధర్మచక్ర ప్రవర్తన ఇక్కడే చేశారు. కుషీనగర్, బుద్ధుడు మరణించిన మహాపరినిర్వాణం ప్రదేశం. 3. మౌర్య వంశస్థాపకుడు ఎవరు? ఆప్షన్లు: ఏ. అశోకుడు, బి. బిందుసారుడు, సి. చంద్రగుప్త మౌర్యుడు, డి. ధననందుడు. బిందుసారుడు, సి. సరైన సమాధానం సి. చంద్రగుప్త మౌర్యుడు. చాణక్యుడు లేదా కౌటిల్యుడి సహాయంతో నందవంశపు చివరి రాజు ధననందుణ్ణి ఓడించి చంద్రగుప్తుడు ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశాన్ని ఏకం చేసిన మొదటి గొప్ప సామ్రాజ్యంగా దీనిని పరిగణిస్తారు. అశోకుడు మౌర్యవంశంలోని అత్యంత ప్రసిద్ధ రాజు. ఈయన కాలంలోనే కళింగ యుద్ధం జరిగింది. 4. అలెగ్జాండర్ భారత్కు వచ్చిన సంవత్సరం. ఆప్షన్లు: ఏ. 330 బీసీ, బి. 327 బీసీ, సి. 326 బీసీ, డి. 325 బీసీ. సరైన సమాధానం సి. 326 బీసీ. గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ హైడాస్పస్ యుద్ధం అంటే జీలం నది యుద్ధంలో భారతీయ రాజు పురుషోత్తముడితో తలపడ్డారు. ఈ దండయాత్ర వల్ల గ్రీకు మరియు భారతీయ సంస్కృతుల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. 5. గుప్త సామ్రాజ్యానికి సువర్ణయుగం అని ఎందుకంటారు? ఆప్షన్లు: ఏ. యుద్ధాల వల్ల, బి. శాస్త్ర కళా వికాసం వల్ల, సి. విస్తీర్ణం వల్ల, డి. సంపద వల్ల. సరైన సమాధానం బి. శాస్త్ర కళా వికాసం వల్ల. గుప్తుల కాలంలో గణితం అంటే ఆర్యభట్ట, ఖగోళశాస్త్రం, సాహిత్యం అంటే కాళిదాస మరియు శిల్పకళా రంగాల్లో అద్భుతమైన ప్రగతి కనిపించింది. అందుకే ఈ కాలాన్ని భారతదేశ చరిత్రలో సువర్ణయుగం అంటే గోల్డెన్ ఏజ్ అని పిలుస్తారు. 6. ఫతేపూర్ సిక్రీని నిర్మించినవాడు ఎవరు? ఆప్షన్లు: ఏ. బాబర్, బి. హుమాయూన్, సి. అక్బర్, డి. జహంగీర్. సరైన సమాధానం సి. అక్బర్. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆగ్రా సమీపంలో ఈ నగరాన్ని నిర్మించారు. గుజరాత్ విజయం తర్వాత అక్బర్ ఇక్కడ ప్రసిద్ధ బులంద్ దర్వాజాను నిర్మించారు. ఇది కొద్ది కాలంపాటు మొఘల్ రాజధానిగా కూడా కొనసాగింది. 7. తాలికోట యుద్ధంలో ఓడిపోయిన రాజ్యం. ఆప్షన్లు: ఏ. బీజాపూర్, బి. గోల్కొండ, సి. విజయనగర సామ్రాజ్యం, డి. అహ్మద్నగర్. సరైన సమాధానం సి. విజయనగర సామ్రాజ్యం. ఈ యుద్ధం క్రీస్తుశకం 1565లో జరిగింది. దీనినే రాక్షస తంగడి యుద్ధం అని కూడా పిలుస్తారు. దక్కన్ సుల్తానుల కూటమి విజయనగర సైన్యాన్ని ఓడించింది. దీంతో విజయనగర వైభవం అంతమైంది. 8. రూపాయి నాణం ప్రవేశపెట్టినవాడు. ఆప్షన్లు: ఏ. అక్బర్,
బి షేర్షా సూరి, సి ఔరంగజేబు, డి బాబర్. సరైన సమాధానం బి షేర్షా సూరి. మొఘల్ చక్రవర్తి హుమాయూన్ను ఓడించి సూరీ సామ్రాజ్యాన్ని స్థాపించిన షేర్షా రూపియా అంటే వెండి నాణాన్ని ప్రవేశపెట్టారు. నేటి భారత కరెన్సీకి ఈయన వేసిన పునాదే కీలకం. ప్రసిద్ధ గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మించింది కూడా ఈయనే. 9. ప్లాసీ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ప్రశ్న: ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆప్షన్లు: ఏ 1756, బి 1757, సి 1764, డి 1773. సరైన సమాధానం బి 1757. వివరణ: జూన్ 23, 1757న బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలాకి మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అంటే రాబర్ట్ క్లైవ్కి మధ్య జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ రాజకీయ అధికారం ప్రారంభమవడానికి ఈ యుద్ధమే ప్రధాన కారణం. 10. బక్సార్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆప్షన్లు: ఏ ఇంగ్లీష్ ఫ్రెంచి, బి ఇంగ్లీష్ మరాఠాలు, సి ఇంగ్లీష్ మైసూర్, డి ఇంగ్లీష్ మీర్ కాసిం. సరైన సమాధానం డి ఇంగ్లీష్ మీర్ కాసిం. ఇది 1764లో జరిగింది. మీర్ కాసిం అయోధ్య నవాబ్ షుజా ఉద్దౌలా మరియు మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలంల కూటమిని బ్రిటిష్ వారు ఓడించారు. ఈ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారికి బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో పన్నులు వసూలు చేసే దివానీ హక్కులు లభించాయి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇలాంటి ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి ఎస్కే ప్రిపరేషన్ అడ్డా అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.